రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో దమ్ముంటే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పోటీ చేసి తనపై గెలవాలని ఎంపీ మార్కాని భరత్రాం సవాల్ను మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు స్పందించారు. భరత్రాంకు అంత దమ్ముంటే తన కుమారుడు ఆదిరెడ్డి శ్రీనివాస్పై పోటీ చేసి గెలిచి చూపించాలని ప్రతి సవాల్ విసిరారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఓటమిని చవిచూడబోతున్న ఎంపీ మార్కాని భరత్రాం భ్రమించి మాట్లాడుతున్నాడని అన్నారు. పోలవరాన్ని టీడీపీ హయాంలో 80% పూర్తి చేస్తే ఈ 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం పోలవరం కోసం చేసింది శూన్యమన్నారు. నిర్వాసితులకు కనీసం ప్యాకేజ్ కూడా ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. పేదలకు ప్రభుత్వం ఇచ్చే ఆవభూములు నివాసయోగ్యం కాదని ఏనాడో తాము చెప్పామని, జేఎన్టీయూ ఇరిగేషన్ దాన్ని బలపరిచారని, కానీ కోట్లాది రూపాయలు రైతుల నుంచి దోచుకునేందుకు ఆ భూములను అధిక ధరకు ప్రభుత్వానికి విక్రయించేలా చేసి ప్రజాధనాన్ని అమాయక రైతులను దోచుకున్నారని ఆరోపించారు. ఈ విషయమై స్థానిక రైతులతో కలిసి తాము హైకోర్టులో పిల్ వేశామన్నారు. జనసేన రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ సిద్ధమంటూ పెద్ద సైకో జగన్ అంటుంటే పవన్ కళ్యాణ్ 4వ పెళ్లికి సిద్ధమని ఎంపీ భరత్ పిల్ల సైకో మాదిరిగా వ్యాఖ్యలు చేయిస్తున్నాడని మండిపడ్డారు. జగన్ 16 నెలలు జైల్లో ఉంటే దోచుకున్న డబ్బుతో పార్టీని నడిపించారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ మాత్రం కష్టపడి సంపాదించిన డబ్బుతో పార్టీని నడిపిస్తుందన్నారు. అభివృద్ధికి 400 కోట్లు ఖర్చు చేశామంటున్నారే, శ్వేతపత్రం విడుదల చేసే సత్తా వారికి ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ జనసేన నాయకులు బుడ్డిగరాధ, మజ్జి రాంబాబు, ఈతలపాటి కృష్ణ, దాసిం ప్రసాద్, ద్వార పార్వతీ సుందరి, చాపల చిన్నరాజు, బషీర్, వైవిడి ప్రసాద్, పైడిరాజు, అల్లాటి రాజు, గుండం శ్యామ్ సుందర్, చక్రపాణి, మంచాల సునీల్ తదితరులు పాల్గొన్నారు. మన ఎంపీ గారు పవన్ కళ్యాణ్ గారు 4వ పెళ్లికి సిద్ధమని ఎటకారిస్తున్నారు. ఏమాత్రమైనా ఈ ఎంపీ గారికి బుద్ధి ఉందా అని అడుగుతున్నా. 16 నెలలు జైల్లో ఉండి దోచుకున్న డబ్బుతో రాజకీయ పార్టీ నడిపిన వ్యక్తి మీ నాయకుడైతే, సొంత డబ్బులతో ఆయన కష్టార్జితంతో పార్టీని నడిపి, అంతేకాకుండా ఎవరికి కష్టం వచ్చినా సరే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు 30 కోట్ల వరకు ఇచ్చాడు. అటువంటి నాయకుడు ఎక్కడ, మీరెక్కడ? నక్కకి నాగలోకానికి ఉన్న తేడా. ఏం మాట్లాడుతున్నారు మీరు వ్యక్తిగతంగా కానీ గెలికితే మేము మీ పూర్తి వ్యక్తిగతాన్ని గెలికేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. ఏంటంటే మీ ఆడోళ్ళే మీ మీద 498 కేసు పెట్టారు. నువ్వు ఎంత ప్రబుద్ధుడో తెలుసుకో. నువ్వు మా నాయకుడిని పెళ్ళిళ్ళ గురించి విమర్శించేది. మీ అన్నగారిని ముందు కంట్రోల్ చేసుకో. కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర కారు వేసుకుని తిరుగుతున్నాడంట. ఎవరు కనబడతా వాళ్ళని కార్లు ఎక్కించుకుని తిరుగుతున్నాడంట. ముందు మీ అన్నగారిని కంట్రోల్ చేసుకో. నువ్వు చేసేదేంటి, నువ్వు చెప్పేదేంటి? ఇప్పటివరకు నువ్వు ఎంపీ చేసావు కదా, నేను పార్లమెంట్లో ఎరగదీసాను, అలా చేశాను, నీ ప్రసంగాలు అదర కొట్టేశాను అని చెప్పావు కదా. ఫ్లైఓవర్లు, రింగ్ రోడ్లకి కేంద్ర మినిస్టర్లు తీసుకొచ్చి శంకుస్థాపనలు చేసి వీధికి ఒక పోస్టర్ చేసుకుని పబ్లిసిటీ చేసుకున్నావు కదా. ఈ 4.5 సంవత్సరాల్లో కేంద్ర బడ్జెట్లో ఈ స్వచ్ఛమైన గోదావరి నీరు గురించి ఒక్క రూపాయినా తేగలిగేవా? తేలే. ఇప్పుడంట స్వచ్ఛమైన నీరు అందిస్తానని హామీ ఇవ్వడం. ఎక్కడి నుంచి హామీ ఇస్తావు? పేరు తెలుసు, ఆ వ్యక్తే నాకు చెప్పాడు. అలాగే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. సరైన టైంలో సరైన పద్ధతిలో స్పందించాలనేది మా అభిప్రాయం. నిలబడు. నేను చంద్రబాబు నాయుడే కావాలా నీకు? లోకేష్ కావాలా? ఆదిరెడ్డి శ్రీనివాస్ సరిపోడా నీకు? ఆదిరెడ్డి శ్రీనివాస్కు నువ్వు సరిపోతావా? సరే, నీ క్యారెక్టర్ ఏంటి? శ్రీనివాస్ క్యారెక్టర్ ఏంటి? నీకు రోజుకొకరు కావాలి. దేనికో దానికి పనులు చేయించుకోవడానికో ఇంకో దానికో. నీకు సరదా. ఆ సరదాలు మాకు లేవే. నేను ఇంకొకలాగా అనుకోకో భర్త. నేను అనేది పనులు చేయించుకుంటాం చాలా బాగా. మా వచ్చిన వాళ్ళు అందరూ ఉద్యోగాలకు వస్తుంటే వాళ్ళని ఆ పని చేసి పెట్టండి, ఈ పని చేసి పెట్టండి అని చెప్తూ ఉంటాను. అందు గురించి నువ్వు ఏ పనులు చేయించుకుంటున్నావో ప్రజలు అందరూ చెప్తున్నారు. నువ్వెందుకు కంగారు పడిపోతావు? అందు గురించి నాతోటి చంద్రబాబు నాయుడు లేకపోతే పప్పు శుద్ధ లోకేష్ పోటీ చేయనట్ల నిజమ్మా. నువ్వు నారాల చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకునే క్యారెక్టర్ అనేది నీ కెపాసిటీయా?
లోకేష్ తోటి పోల్చుకునే శక్తి నీకు ఉందా? పప్పు సొద్దా, ఎవరితో మాట్లాడింది పప్పు సొద్దా అని నువ్వు కూడా మాట్లాడితే ఎలాగ స్వామి? నువ్వేం శుద్ధవే? నువ్వు వజ్రానివి. సాయంత్రం అయ్యేటప్పుడు మంచి వజ్రాని నువ్వు. అందు గురించి నీ సంగతి మాకు తెలియదా? ఎదరోని విమర్శించక నీ జాగ్రత్త ఏమనుకుంటున్నావో